హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులండి? దేవుని మాటలు వినే మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని దేవుని నామంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, గత 11 పాఠాలని మీరు శ్రద్ధగా విన్నారని భావిస్తూ ఉన్నాను. అనేకులకు దీవెనకరముగా ఉన్నట్లుగా మీరు అందిస్తున్నటువంటి సమాచారమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేయటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. దైవదాసుల్ని దేవుడు ప్రేరేపించి వారు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ రీతిగా మీకు అందించటానికి వారు చేస్తున్న కృషికి ప్రతిఫలం దేవుడు వారికి ఇవ్వాలని వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ సమయాన్ని వెచ్చించి ఈ మాటలు వినటానికి చేరువచ్చిన మీకు దేవుడు దీవించాలని మీ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. గత 11 పాఠాలను విన్నారు కదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వెరీ గుడ్. ఆ బెల్ మీద ప్రెస్ చేస్తే మీకు ముందుగా ఇంటిమేషన్ వస్తుంది. మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని నామంలో మీరు కూడా ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందమని హెచ్చరిస్తున్నారు. ప్రియులారా, పాఠంలోనికి వెళ్దామండి. ఈ దినం వాక్య ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో ఒక మంచి మాట ఉన్నదండి. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎవరి నిమిత్తం అండి? దేవుని నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు. మనం అందరం ధన్యులుగా ఉండాలనే కదా మొదటి నుంచి కూడా. అసలు ఈ శీర్షిక ఆరంభమే ధన్యులు ధన్యులు ధన్యులుగా ఉండాలి. ఏం చేస్తే మనం ధన్యులుగా ఉంటాం? మనకంటే ముందున్న వాళ్ళు ఏమి చేసి ఎలాగ జీవించి ధన్యులుగా తీర్చబడ్డారు, అలాగే మనం కూడా ఎందుకుని ధన్యులుగా తీర్చబడకూడదు అని వారి జీవితాల్లో నుంచి ఆ సారాంశాన్ని మనం తీసుకొని ఆ రీతిగా జీవించి మనం కూడా ధన్యులుగా తీర్చబడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పాఠాలని దేవుని కృప ద్వారా మీకు అందిస్తున్న ప్రియులారా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని నిమిత్తం కనిపెట్టుకొని ఉంటే మనం ధన్యులము. ప్రియులారా, ఒక ప్రియుడు తన ప్రియురాలతోటి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, డియర్, నిన్ను చచ్చేంతగా ప్రేమిస్తున్నాను, నీకోసం ఏది చేయాలన్నా కూడా నేను సిద్ధమే. చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయమంటావు? కొండెక్కి కోతిని తెమ్మంటావా? లేకపోతే అడవిలోకి వెళ్ళి బంగారు లేడిని తెమ్మంటావా? ఈ బావిలో దూకమంటావా అని ఆవేశంగా తన ప్రియురాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రియురాలు అనుకుంటుంది, అబ్బా, నిజంగా ఎంత మంచి ప్రియుడిని నేను కలిగి ఉన్నాను, నా కోసం ఏం చేయటానికన్నా సిద్ధపడతా ఉన్నాడు అని తన మనసులో ఉప్పొంగిపోతూ ఉంది. ఆ వ్యక్తిని గాఢంగా నమ్మింది. ఇలాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో, ఆహ్లాదకరమైన సమయంలో చాలా సమయం గడిచిపోయింది. తీరా చూసేటప్పటికి చాలా టైం అయింది. మనం వచ్చి చాలాసేపు అయింది, ఇక చీకటి పడిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాము అని ఎవరింట్లోకి వాళ్ళు వెళదామని బయలుదేరారు. సరే, గుర్తుంది కదా, రేపు మరలా ఈ టైంకి ఇక్కడే కలుసుకుందాం అని వాళ్ళు ఒక మాట అనుకుని ఆ స్థలాన్ని నుంచి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ ప్రియురాలు అదే ఆమెకి వినిపిస్తూ ఉంది. నీకోసం ఏం చేయమంటావు, అది ఎక్కమంటావు, ఇది ఎక్కమంటావు, ఇద్దేమంటావు అని ఆవేశంగా ప్రియుడు తన్ని ఆ రీతిగా అడుగుతున్నటువంటి మాటలు చెవిలో గింగురులు తిరుగుతూ ఉన్నాయి. ఆ రీతిగా ఉన్న సమయంలో తను ఎంతగానో సంతోషంగా నేను రేపు వెళ్ళినప్పుడు నేను కూడా
అతనితోటి ఏదో చెప్పాలి అని తను కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. రిహార్సల్ చేసుకుంటా ఏదో చెప్పాలనుకుని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరే సమయం కావస్తుంది, అప్పుడే గబగబా వర్షం పడతా ఉంది. ఇప్పుడే ఈ వర్షం రావాలా, నేను వెళ్ళి నా ప్రియుడితోటి ఏదో చెప్పాలనుకుంటున్నాను, అతని మాటలు వినాలనుకుంటున్నాను అని ఎంతగానో ఆ సమయం కోసం ఎదురు చూస్తా, వర్షం తగ్గితే బాగుండు, వెళితే బాగుండు, ఏముందలే వర్షం వచ్చినంత మాత్రాన కొండెక్కి కోతిని తెస్తా అన్నాడు, బావిలో దూకుతానన్నాడు, ఏం చేయమన్నా చేస్తానని వర్షాన్ని లెక్క చేస్తాడు, తప్పకుండా వస్తాడు, మేమిద్దరం కలుస్తాం, నేను చెప్పాలనుకున్నటువంటి ఆ మాటని అతనితో తప్పకుండా చెప్తాను అని ఆ సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఓ ఫోన్ రింగ్ అయిందండి. నా ప్రియుడే ఇప్పుడు ఫోన్ చేశాడు, ఇప్పుడు నన్ను రమ్మంటాడు, నేను వెళ్తాను, ఇద్దరం మాట్లాడుకుంటా, అతనితో నా మనసులో మాట చెప్తాను అని ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కరెక్టే ప్రియుడే ఫోన్ చేశాడు. అయితే అక్కడ ఒక మెసేజ్ వచ్చింది. ఏమని అంటే, డియర్, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నువ్వంటే చచ్చేంత ఇష్టమే, నిజమే, కానీ ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా, మనిద్దరం కలవాలనే ఉంది, కానీ ఈ వర్షం వల్ల పలానా మనం అనుకున్నటువంటి స్థలానికి రాలేకపోతున్నాను. ఎందుకంటే వర్షం వస్తుంది, వర్షంలో తడిచాననుకో నాకు జలుబు చేస్తుంది, జలుబు చేసిందనుకో జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిందనుకో ఇంజెక్షన్ చేస్తారు, నాకు అసలే ఇంజెక్షన్ అంటే చాలా భయం. అందుకని ఏమనుకోబాక, ఈ వర్షం తగ్గి అన్నీ అనుకూలంగా ఉంటే మనం తప్పకుండా కలుద్దాం అని ఆ మెసేజ్ సారాంశం. ఒక్కసారిగా ఆ ప్రియురాలు కుప్పకూలిపోయింది. వరెవరెవరే ఇదే ఆ విషయం, కొండెక్కి కోతుని తెచ్చేవాడు, బావిలో దూకేవాడు, అడవిలోకి వెళ్ళి బంగారు లేడని తెస్తా అన్నాడు, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏం చేయమంటావు అని అడుగుతున్నోడికి ఈ వర్షం అడ్డం వచ్చి నా దగ్గరికి రాలేకపోయాడు అని, ఇదా నా ప్రియుడి ప్రేమ అని ఆ ప్రియురాలు చాలా సిగ్గుపడిందండి. సిగ్గుపడి చాలా నిరాశ చెందింది. ప్రియులారా, తను తాను నిందించుకుంది, ఇలాంటి వాడిన నేను ఎంతగా ప్రేమిస్తుంది అని. కానీ ప్రియులారా, మన దేవుడు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి నేను సిగ్గుపడను. మనం నమ్మిన దేవుడు నిన్ను చచ్చేంతగా ప్రేమిస్తున్నానని చెప్పే ప్రియుళ్ళని అంటే వాడు కాదండి. ఆయన నిజంగా చచ్చిపోయి చూపించాడు. ఆయన చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు. మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి మనల్ని బ్రతికించాలని, మనల్ని నిత్యరాజ్యంలో చేర్చాలని, ఆ నిత్యరాజ్యానికి మనల్ని చేర్చాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపడరు. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని పౌలు భక్తుడు ఎంతగానో చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చచ్చేలాగా ప్రేమిస్తున్నాను అనేది కాదండి, ఆయన ప్రేమ మరణమంత బలమైంది. ఆయన ప్రేమ మరణమంత బయలమైంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఈ సృష్టిని అంతటిని మన కోసమే చేశాడు. 5 దినాల సృష్టిని చేసిన తర్వాత మనకేమి కావాలో అన్నీ ముందుగానే సృష్టించిన తర్వాత దేవుడు మానవుణ్ణి కలుగజేశాడు. ఈ సృష్టిలో మానవ జీవితాన్ని, మానవ మనుగడకు అవసరమైన సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన మానవుణ్ణి కలుగజేశాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. తల్లి గర్భములో నుంచి నిన్ను ఈ లోకానికి పంపించింది ఎందుకో తెలుసా? నేను చేసిన ఈ సృష్టిని అంతటిని కూడా నువ్వు అనుభవించు, నువ్వు ఎంజాయ్ చేసి నేను చేసిన సృష్టిని బట్టి నాకు కృతజ్ఞుడివై నన్ను స్తుతించి మరలా తిరిగి నా దగ్గరకు వచ్చేసాయి. మనం నిత్యరాజ్యంలో యుగ యుగాలు కలిసి ఉందా, నీతో నేను సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను కాబట్టి దీన్ని అంతటిని కూడా నువ్వు అనుభవించు, నువ్వు సౌఖ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను అని దేవుడు మనల్ని లోకంలోనికి పంపించాడు. ప్రియులారా, మనం కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా మనం అనుభవిస్తున్నటువంటి నేను చేసిన సృష్టి నా బిడ్డలు చూడు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారని దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడండి. కీర్తనల గ్రంథం 35వ సంకీర్తన 27వ చరణంలో ఉంటుంది, నీ సేవకుని క్షేమాన్ని చూసి, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగా. అంటే మన క్షేమంగా ఉంటే ఆయన ఆనందిస్తాడంటండి.
ఆయన చేసిన సృష్టిని మనం అనుభవిస్తూ ఉంటే, మనం ఆ రీతిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవునికి ఆనందం అంటాడు. ఆయన నిజంగా మన తండ్రి అండి. మన తల్లి ఉన్నది కదా, మన తల్లి మనకి ఎంతో రుచికరమైన వంటలు చేస్తుంది. వంటలు చేసి ఆ స్థలంలో పెట్టి అందరికీ కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ చాలా బాగా చేసావు అని కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు తృప్తిగా తిని సంతోషంగా తృప్తిగా తింటే ఆ తల్లికి ఎంతో ఆనందం. కృతజ్ఞత చెప్పినా బాగుందమ్మా అంటే ఇంకా మంచి సంతోషం అని చెప్పకపోయినా కూడా తల్లి నైజం ఏంటి అంటే తన బిడ్డలు దాన్ని అనుభవించాలి, సంతోషంగా తినాలి, నా బిడ్డను ఆనందించాలని ఎంతో కష్టపడి చెమటలు కాచుకుంటూ పొద్దున్నుంచి ఆమె 3 గంటలు ప్రయాసపడి చేసిన వంటని 3 నిమిషాల్లో ఆరగిస్తారు తప్ప అమ్మ బాగుంది అని కృతజ్ఞత చెప్పరు. మనం చేస్తున్నది కూడా అదేనండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ సృష్టిని అంతటిని కూడా మనం అనుభవిస్తూ, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దీన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన గాలిని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన వెలుతురుని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన సూర్యరశ్మిని బట్టి వందనాలు, నువ్వు నా కోసం చేసిన ఈ సృష్టిని బట్టి నీకు వందనాలు అని మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వాల్సిందంతా ఇచ్చాడండి, నువ్వు కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా. కానీ దేవుడు ఆశిస్తున్నాడండి నువ్వు కృతజ్ఞత చెప్తావేమని. అందుకే కీర్తన 103వ సంకీర్తనలో దావీదంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము. మనం దేనిని మరిచిపోకుండా ఆయన కృతజ్ఞత చెప్తే ఆయన ఎంతగానో సంతోషం. ఎంత చేసిన దేవుడికి ఒక మాట థ్యాంక్స్ చెప్పలేవా? ప్రభువా నాకు ప్రాణాన్ని ఇచ్చావయ్యా, నన్ను సజీవంగా ఇచ్చావు, నీకు కృతజ్ఞతలను చెప్పలేవా? ప్రియ దేవుని బిడ్డ, గతంలో మనం ధ్యానం చేస్తాం, బ్రతుకున్న వాళ్ళకి అన్నీ ఇచ్చేవాళ్ళు ఉంటారేమో, కానీ ఆ బ్రతుకునిచ్చేది దేవుడు. జీవించిన వాళ్ళకి అన్నీ ఇచ్చేవాళ్ళు, కార్లు, బంగళాలు, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఇచ్చేవాళ్ళు ఉంటారేమో, కానీ నువ్వు బ్రతుకుంటేనే కదా అవన్నీ నువ్వు పొందుకునేది. అలాంటి జీవాన్ని నీకు ఇచ్చినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పట్లేదు అంటే ఎంత కృతజ్ఞులమండి మనం. కృతజ్ఞత చెప్పని వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞులు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి. దేవునికి మనం ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అంటామే. అలాంటిది ఎంత చేసిన దేవుడు, మనకి జీవాన్నిచ్చిన దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు, జీవించటానికి అన్నీ మనకు వసతులు కల్పించినటువంటి దేవుడు. నా భర్త నాకు అన్నీ తెస్తున్నాడండి, దేవుడితో పని ఏందండి? నీకు భర్తనిచ్చిందే దేవుడు. నా భార్య నాకు అన్నీ వండి పెడుతుందండి, నాకు ఇంకా దేంతో పని అంటే నీకు మంచి భార్యనిచ్చిందే దేవుడు. అలాంటి నీకు భార్యకి నువ్వు భర్తకి థ్యాంక్స్ చెప్తున్నావు, కానీ అలాంటి వారిని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావే. ఏమన్నా సమంజసంగా ఉన్నదని, ఏమన్నా న్యాయంగా ఉన్నదా? ఒకసారి ఆలోచిస్తున్నావా? సృష్టికర్తని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన్ని స్తుతించాలి. ఇక్కడ 3 విషయాల్ని జ్ఞాపకం చేస్తాను నేను. స్తుతి, ఆరాధన, ప్రార్థన. ప్రార్థన అంటే మనకేమి కావాలో దేవుణ్ణి అడగటం. చేస్తున్నారా? ఈ లిస్ట్ పెద్దది ఉంటుంది మన దగ్గర, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. స్తుతి లేదా కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేళ్లకు ఆయనకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పటం. విజ్ఞాపన అంటే అనేకుల కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటం. ఇలాంటి ప్రార్థన, విజ్ఞాపనలు మనం దేవుని సన్నిధిలో చేయగలుగుతున్నామా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? దేవుని ప్రియబిడ్డ, దేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి ఈ రోజు నుండి నువ్వు ఒక మంచి తీర్మానాన్ని చేసుకోవాలి. ఆ రీతిగా కృతజ్ఞతలు చెప్తేనండి ఆయన ఇంకా మరిన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన సిద్ధపరిచి రెడీగా పట్టుకుని ఉన్నాడు, ఎవరికి ఇద్దామా అని. నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే నీకు లేని వాటిని కూడా దేవుడిస్తాడు. ఆమేన్.
లేని వాటిని కూడా మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా దేవుడు అత్యధికంగా మనకి ఇవ్వాలని, మనల్ని బ్లెస్ చేయాలని, మనల్ని ధన్యులుగా చేయాలని దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని. మరి వాటిని అందుకోవటానికి ఆయన మనకిచ్చే బహుమానం ఏంటంటే, అన్నిటికి మించి ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు మంచిదే, కానీ ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనకి ఏమిస్తాడు అంటే నిత్య జీవాన్ని ఇస్తాడని. మనం ఈ లోకంలో పడిన ప్రయాసంతటిని మాని, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైన, కన్నీరైన, మరణమైన లేని ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనకిస్తాడండి. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి అలాంటి ధన్యతను మనం పొందుకోవాలండి. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అన్న పౌలు భక్తుని వలె మనం కూడా మనం నమ్మిన వారిని, దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. ఆయన నామంలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ రీతిగా ఆయన కొరకు కనిపెట్టుకొని ధన్యులుగా తీర్చబడి నిత్య జీవము అనే బహుమానాన్ని పొందుకొని ఆ దేవునితో నిత్యత్వంలో సదాకాలం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. ప్రిల్లరా, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ లోకంలో మేము ఎంతోమందిని నమ్ముతూ ఉంటాం, కానీ ఎన్నో విషయాలు సిగ్గుపడుతూ ఉంటావు నాయన. కానీ నువ్వు సిగ్గుపరచని దేవుడవు తండ్రి. మేము నమ్మదగని వారమైనను నువ్వు నమ్మదగిన దేవుడుగా మీరు మాకున్నారు దేవా, నీకు వందన. మేము కృతజ్ఞత చెప్పకపోయినప్పటికీ కూడా నాయన, మీ యొక్క ప్రేమతోటి మీరు మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు నీకు వందనాలు. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడనన్న పౌలు భక్తుని వలె మేము కూడా నాయన నీ యందు నమ్మకం ఉంచి, నీ రక్తము చేత కడగబడి నీ నిత్య రాజ్యమునకు వారసులం అవటానికి, నీవిచ్చే నిత్య జీవము అనే ఆ యొక్క ధన్యతను మేము పొందుకొని నీతో సదాకాలం ఉండటానికి నీ సహాయమును, నీ కృపను మాకు దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసయ్య ఘనమైన నామం ద్వారా అతి వినిమగడికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరో పాఠంలో తిరిగి కలుసుకుందాం.